వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ తెలుగు అమ్మాయి. హాయ్ అండి, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. లాంగ్ వీడియో చూడడానికి వచ్చినందుకు థ్యాంక్స్. ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి నేను ఎవరెవరికి రాఖీ కట్టాను, వాళ్ళు ఏమి ఇచ్చారు నాకు అనేది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో వచ్చేసి మా తమ్ముడు నెంబర్ 1 అనమాట. వీటికి రాఖీ ఎలా కట్టాను చూసేయండి. రాఖీ కట్టి హారతి ఇవ్వగానే నా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాడు అనమాట. మనకి 500 ఇచ్చాడనమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు నెంబర్ 2. వీటికి రాఖీ కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాను. చిన్నపిల్లలు కదా, కట్టించుకోవడం చాలా ఇబ్బంది అయింది అనమాట. ఎలా కట్టాను చూసి. రాఖీ కట్టడం ఏమో కానీ మా తమ్ముడు కళ్ళు మొత్తం ఆ స్వీట్ మీదే ఉన్నాయి. అక్క ఇంటి పనులు చేస్తది. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. అలా మా తమ్ముడు సహర్ష్కి రాఖీ కట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. బ్లెస్సింగ్స్ అయితే బాగా క్యూట్గా తీసుకున్నాడు నా దగ్గర నుంచి. కాలు కూడా మొక్కాడు. నువ్వు కూడా నా కాలు పట్టుకొని నేను కూడా నీ మీద అక్షింతలు వేస్తానని అంటున్నాడు అనమాట. నేను పట్టుకున్నాను కదా అని క్యూట్గా అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 తమ్ముడు అనమాట. వీడి పేరు వచ్చేసి సందర్శ్ లక్ష్మణ్ అనమాట. మేమైతే క్యూట్గా కన్నయ్య అని పిలుస్తాము. ఆ కన్నయ్యకి అసలు హెల్త్ బాగాలేదు అనమాట. వామిటింగ్స్ అయ్యాయి, అందుకే చాలా డల్గా ఉండాలి, లేకపోతే చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇంటి పనులు చేస్తది. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. ముగ్గురు తమ్ముళ్ళు 500 ఇచ్చారనమాట. కానీ నేను తీసుకోకుండా 100 తీసుకున్నాను. ఇలా మా ఇంట్లో రాఖీ పండుగ జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇంతకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేరా?